మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. మద్యపానం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో, మద్యపానం చేసే వాళ్ళకి అంటే లివర్ డ్యామేజ్ అవుతుంటది. వాళ్ళ లివర్ డ్యామేజ్ చేయకుండా ఉండే ఒక ఫ్రూట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆ ఫ్రూట్‌తో కూడా మనం జ్యూస్ చేసుకొని అది రెగ్యులర్‌గా తీసుకుంటే షూర్‌గా ఇన్‌కేస్ డ్యామేజ్ అయినా కూడా రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే ఆ ఫ్రూట్ ఏంటి? ఆ ఫ్రూట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇంకా ఆ ఫ్రూట్ జ్యూస్‌ని మనం ఎలా తీసుకోవాలి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మద్యపానం చేసేవాళ్ళు మన ఇండియాలో చాలా ఎక్కువ మందున్నారు. అవును. ఫారెన్‌లో అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి అనుగుణంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. బట్ మన ఇండియాలో వచ్చేసి రకరకాల బ్రాండ్‌లు, రకరకాల మందులు తాగుతా ఉంటారు. లివర్ డ్యామేజ్ చేసుకుంటా ఉంటారు. తర్వాత బ్లడ్ ఇన్ఫెక్ట్ అవ్వడము అండ్ రకరకాల అవును. వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఫ్రూట్ వచ్చేసి ఇది బెస్ట్‌గా పనిచేస్తుంది అంటున్నారు కదా! ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి? లివర్‌ని ఎలా కాపాడుతుంది? సో, స్పెషల్లీ దీన్ని లీచీ ఫ్రూట్ అంటారండి. మీకు తెలిసే ఉంటది. చాలా వరకు ఫేమస్ అనమాట లీచీ ఫ్రూట్. సో, లీచీ ఫ్రూట్ ఏంటంటే అన్ని చోట్ల దొరుకుతదండి. ఇప్పుడైతే ఇండియాలో చాలా వరకు తెలుస్తది. దీని ప్రాముఖ్యత తెలియక మనం వాడకపోవచ్చు. మనకేంటంటే తెలిసింది దానిమ్మకాయలు, ఆపిల్, ద్రాక్ష ఇవొకటే తెలుసు. కానీ ఏమన్నా దొరికినా కూడా చూసి చూడకుండా వెళ్ళిపోతుంటాం. దీని ప్రాముఖ్యత ఏంటంటే లివర్ డీటాక్స్ చేయడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. ఓకే. అండ్ స్పెషల్లీ లివర్ క్యాన్సర్స్ రాకుండా కూడా ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఓకే. లివర్ క్యాన్సరే కాదు మన బాడీలో లంగ్ క్యాన్సర్ గానీ, లివర్ క్యాన్సర్ గానీ, బ్లడ్ క్యాన్సర్స్ గానీ, ఆడవాళ్ళలో ఓవేరియన్ క్యాన్సర్స్ గానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ గానీ ఇటు ఎన్నో రకాలు రాకుండా మనల్ని కాపాడే ఒక రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి మన ఫ్రీ రాడికల్స్‌ని డ్యామేజ్ కాకుండా కాపాడే బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే మన లీచీ ఫ్రూట్ అంటారు. ఓకే. ఇది దొరికితే మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోండి. అండ్ స్పెషల్లీ ఇది చేయడానికి మెయిన్ కారణం అంటే లివర్ ప్రాబ్లమ్స్ అండి. ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువుండేది. ఈ మధ్య ఆడ, మగ అని భేదం లేకుండా ప్రతి ఒక్కరు అంటే లైక్ ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు అంటే కొన్ని కల్చర్స్ మారిపోయాయి. ఈ జనరేషన్ యెస్ మ్యామ్. వాళ్ళైతే మరీ ఇది చిన్న పిల్లలు తీసుకోకపోతే కూడా తాగుతున్నారు మేడం. అండర్ 18 అవునండి. కూడా. ఇది తీసుకోకపోతే ఏదో అన్నట్టు ఇదిగా తాగుతున్నారు. సో, యెస్. అలాంటప్పుడు మనం ఎంతో మన లివర్‌ని మన డ్యామేజ్ కాకుండా కాపాడుకునే దాంట్లో బెస్ట్ ఫ్రూట్ లీచీ ఫ్రూట్ అంటాను నేను. సో, మనం లివర్ క్యాన్సర్‌ని రాకుండా కాపాడుతది కాబట్టి అండ్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ గానీ, మనం ఎప్పుడైనా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించినప్పుడు ఎస్‌జీఓటీ, ఎస్‌జీపీటీ లెవెల్స్ చేయిస్తుంటాం. అవి అధికంగా పెరుగుతుంటాయి. ఆ అధికంగా పెరగకుండా అంటే లివర్ సెల్‌నే డ్యామేజ్ కాకుండా కాపాడుతుందంటే చూసుకోండి ఎంత మంచి ఓకే. ఎఫెక్టివ్‌గా ఉంటదో. సో, న్యూట్రిషన్ పరంగా దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటది. సో, అధికంగా బీపీ ఉండేవాళ్ళు కూడా బీపీని కూడా కంట్రోల్ చేసుకోవడానికి లీచీ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. క్యాలరీస్ పరంగా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ అధిక బరువు ఉన్నా కూడా ఆ బరువును కూడా తగ్గించడానికి చాలా యూజ్ ఉంటది. ఓకే. సో, మాక్సిమం లివర్ ప్రాబ్లమ్స్‌లో మనం బాగా గమనిస్తే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో గానీ, స్మోక్ ఎక్కువ చేసే వాళ్ళలో కానీ, లేదంటే అధిక బరువు ఉండే వాళ్ళలో కానీ వీళ్ళలో మనం ఎక్కువగా లివర్ సెల్ డ్యామేజ్ అవ్వడం చూస్తూ ఉంటాము. ఓకే. ఆ లివర్ సెల్ డ్యామేజ్ అవ్వకుండా లివర్‌లో ఉన్న ఫంక్షన్స్ ఇప్పుడు ఎస్‌జీఓటీ, ఎస్‌జీపీటీ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా యూజ్ అయ్యే ఫ్రూట్. సో, దీంట్లో మనకి పొటాషియం గానీ, సో, మాంగనీస్ గానీ, మనకి కాపర్ గానీ, సో, అంటే లైక్ సంపూర్ణంగా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ మేజర్ పార్ట్ ఓకే. అవి. సో, ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బాడీలో ఇవి ఈవెన్ బెస్ట్ థింగ్ ఇంకోటేంటంటే లివర్ డిటాక్స్ చేయాలంటే మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయిపోయి కంప్లీట్‌గా అది మలం రూపంలో ఎలిమినేట్ అవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ మధ్య అయితే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఆ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని కూడా క్లియర్ చేసే గుణాన్ని కలిగి ఉంది లీచీ ఫ్రూట్. సో, దీని ప్రాముఖ్యత తెలుసుకొని దాన్ని ఖచ్చితంగా మనం రెగ్యులర్‌గా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. లేదంటే సీజనల్‌గా ఉంటదండి. ఇది సమ్మర్‌లో గానీ, లేదంటే మన లైక్ సమ్మర్ ఎండింగ్స్ రైనీ సీజన్‌లో మిడిల్‌లో దొరుకుతా ఉంటదిది. ఓకే. సో, ఈ ఫ్రూట్‌ని మనం తెప్పించుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట ప్లేసెస్‌లో చాలా వరకు దీని ఐస్ క్రీమ్ అమ్ముతుంటారు. ఓకే మ్యామ్. దీని ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా తింటుంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీచీ ఫ్రూట్ చాలా టేస్టీయెస్ట్ ఫ్రూట్. మనం చాలా వరకు లీచీ ఐస్ క్రీమ్ చూస్తుంటాం గానీ, లీచీ ఫ్రూట్ తినడానికి ఇష్టపడం. యెస్. తెలియక తీసుకోవట్లేదేమో నాకు తెలిసి. నేను చాలా వరకు డైట్ చార్ట్ రాస్తున్నప్పుడు ఫస్ట్ లీచీ ఫ్రూట్ రాస్తాను. ఓకే. అది ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో స్పెషల్లీ సో, ఈ మధ్య ఎక్కువ మంది అండి యంగ్ జనరేషన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఓకే. తీసుకొచ్చేసి మా పిల్లోడు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నాడు. మేము ఆపమన్నా కూడా ఆపట్లేతున్నాడు. నిజమే సో మేడం. అంటే ఈ ఫ్రూట్ జ్యూస్ తాగితే అంటే అది ఆపేయగలుగుతారా? అలా ఉండదండి. అలా ఓకే. ఉండదు. అది మన బాడీని బట్టి ఉంటది. మనం ఓకే. ఏంటంటే కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి అని సో, చెప్పేసి లివర్ డ్యామేజ్ కాకుండా మనం ఎగ్జాక్ట్‌లీ. చూసుకోవచ్చు. ఇప్పుడు ఆల్కహాల్ వద్దన్నా తాగుతూ ఉంటారు. యెస్. సో, ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు ఉంటది కొంతమందికి. ఓకే. సో, లివర్ సెల్ డ్యామేజ్ అవ్వకుండా, లివర్ క్యాన్సర్‌ని రాకుండా, లివర్ క్యాన్సరే కాకుండా మన బాడీలో ఎలాంటి టైప్ ఆఫ్ క్యాన్సర్స్ రాకుండా కాపాడే బెస్ట్ ఫ్రూట్స్‌లో
వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది లీచీ ఫ్రూట్. మేడం ఇన్ కేస్ లివర్ డ్యామేజ్ అయితే మన బాడీలో మనకి ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తాయి? కొన్ని అండి, ఇప్పుడు లివర్ డ్యామేజ్ అంటే ఆల్మోస్ట్ మనం అంత స్టేజ్కి వెళ్ళిపోదు. బాడీ అనేది ప్రతి చిన్న ప్రాబ్లం కూడా మనకు తెలియజేస్తుంది బాడీ. ఓకే. అధిక బరువు పెరిగిపోతున్నామా, ఖచ్చితంగా మీరు వెళ్ళి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోమంటుంటారు. లెఫ్టీ. ఎల్ఎఫ్టీ తీసుకొని Okay. చేయించుకుంటే దాంట్లో ఆ లెవెల్స్ అన్ని అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. సో ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ కాస్త ఒక రోజు డ్యామేజ్ అయిపోయి ఇంకా ఏదంటారు అది స్లోగా ఎస్జిఓటి ఎస్జిపిటి లెవెల్స్ ఇవన్నీ లివర్ ఫంక్షన్ టెస్టులు అన్ని అప్ అండ్ డౌన్స్ అయ్యాయంటే ఇట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ టు క్రానిక్ క్యాన్సర్, మన లివర్ డిసీజ్ అనమాట. ఓకే. సో ఆ లెవెల్ వరకు వచ్చిందంటే బాడీలో ఎన్నో వెయిట్ లాస్ అయిపోవడం, కొంతమంది అధిక బరువు ఉండడం వల్ల కూడా కొంతమందికి ఇది వస్తుంది. అధిక బరువును మనం అధిగమించి లివర్ని ఇంకా దాన్ని బట్టి ఇంకా ఇది లాగేస్తున్నాం అనుకోండి, క్రానిక్ క్యాన్సర్, మన క్రానిక్ లివర్ డిసీజెస్లో సో కొంతమంది కేసెస్లో బరువు ఎక్కువ పెరిగిపోతారు, కొంతమంది కేసెస్లో సన్నగా అయిపోతారు. సో షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి, సో బీపీస్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి, అధికాలలో మంటలు, తిమ్మిర్లు రావడం, ఇవన్నీ గమనించేస్తారు. ఓకే సో ఇవన్నీ గమనించేంత వరకు ఎవరు మనం ఆగలేం కదా. చిన్న సిమ్టమ్ కనపడినా కూడా హాస్పిటల్కి వెళ్తాం ఖచ్చితంగా. సో కాబట్టి మనం కంపల్సరీ కొద్దిగా ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ, స్మోక్ కన్జ్యూమ్ ఎక్కువ చేసేవాళ్ళు కానీ, లేదంటే మనం బరువు అధికంగా ఉండేవాళ్ళు కానీ, సో ఖచ్చితంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని దాంట్లో లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటే మాత్రం కొన్ని ఫ్రూట్స్లో ద బెస్టెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది మన లీచీ ఫ్రూట్. సో దీన్ని మనం రెగ్యులర్గా మన జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అది ఎలా జ్యూస్ చేయాలని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎస్ మ్యామ్. ఎందుకంటే కొంతమందికి లీచీ ఫ్రూట్ డైరెక్ట్ తినమంటానండి, Yes, ma'am. చాలా బాగుంటది. ఓకే. మనకి ముంజల్లాగా ఉంటాయి చూడండి, ఇది Okay. ఫ్రూట్. సో లీచీ ఫ్రూట్ మంచిగా కొన్ని చోట్ల బ్రౌన్ కలర్ లో ఉంటాయి కొన్ని ఫ్రూట్స్, ఓకే. కొన్ని ఫ్రూట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే. సో బోత్ ది ఫ్రూట్స్ సేమ్ న్యూట్రిషన్ వాల్యూస్. ఓకే. సో మనం ఇట్లా చూసారా, ఇలా తీస్తే ముంజల్లాగా ఉంటాయి. ఎస్ మ్యామ్. ముంజలు ఎలా ఉంటాయి, తాటి ముంజలు తింటుంటారు కదా, అలాగే ఉంటాయి. ఎస్. సో ముంజలు చాలా తెలుసు కాబట్టి అందరూ తింటుంటారు. ఎస్. సో దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే బాడీలో వాతాన్ని తగ్గిస్తుందండి. ఓకే. అంటే మన బాడీలో ఓవర్ హీట్ ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అవుతాయి. డైజెషన్ ఇష్యూస్ కానీ, ఓకే. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఒక మోతాదులో మనకి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఫుడ్ లేకపోవడం వల్ల సో మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని కూడా మనకు తగ్గించడానికి లీచీ ఫ్రూట్ చాలా యూజ్ Yes, అవుతుంది. సో మనం ఈ లీచీ ఫ్రూట్ని వలిచిన తర్వాత చూడండి ఇలా వాటరీగా ఉంటాయండి, తడిగా ma'am. మంచిగా వాటరీగా ఉంటాయి. సో ఈ లీచీ ఫ్రూట్లో ఉన్న విత్తనాన్ని తీసేసేయాలి మనం. ఓకే. ఇలా తీసేసుకొని సో ఈ ఫ్రూట్ని మనం ఇలా వేసేసుకుంటాము. ఓకే. సో మ్యాక్సిమం ఒక 2 or 3 ఫ్రూట్స్ వేసుకోండి సరిపోతాయి. జ్యూస్ Okay. చాలా బాగుంటుంది. సో దాంతోపాటు అన్నిటికంటే ఇప్పుడు మనం జ్యూస్ తాగిన తర్వాత అది డైజెషన్ అవ్వాలంటే స్టమక్ క్లీన్గా ఉండాలి, నాలుక క్లీన్గా ఉండాలి, టేస్ట్ బడ్స్ యాక్టివ్గా ఉండాలి. ఆ టేస్ట్ బడ్స్ని యాక్టివ్గా చేసి మన స్టమక్ని, మన ఇన్సోఫగస్ని కూడా, ఆహార నాళాన్ని కూడా క్లీన్ చేసే గుణాన్ని పుదీనా కలిగి ఉందండి. పుదీనా మ్యాక్సిమం ప్రతి కూరలో వాడమంటాను. ఈవెన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో, కిడ్నీ స్టోన్స్ ఉండే విషయంలో ఉంటే ఓకే. పుదీనా కొత్తిమీర తీసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. ఆల్మోస్ట్ 20 daysలో మన కిడ్నీ స్టోన్ సైజ్ తగ్గుతుంది. అండ్ ఒకవేళ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. అంత Okay. ప్రాముఖ్యత ఉంది. సో ప్రతి జ్యూస్లో నేను పుదీనా వాడతాను. అండ్ స్పెషల్లీ లీచీ జ్యూస్ అయితే చాలా టేస్టీగా మారడానికి కూడా పుదీనా చాలా అవుతుంది. సో 4-5 ఆకులు మనం వేసుకుంటాం ఇలాగా. ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు 250 ml జ్యూస్ తాగండి. ఓకే మ్యామ్. సో ఇలా తిప్పుకున్న తర్వాత మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎంత కంటెంట్ వాటర్ వేసుకుంటాం? ఒక గ్లాస్ వాటర్. మ్యాక్సిమం 100 ml వేసుకోండి చాలండి. 100 100 ml, okay. జ్యూస్ వరకు. జ్యూస్ అయ్యాక ఇంకా కావాలంటే ఒక 50 ml కలుపుకోవచ్చు మనం. ఓకే. ఒకవేళ ఈ మన చాలా నరాల ప్రాబ్లమ్స్ కూడా, నరాల స్ట్రెంథనింగ్ కూడా చాలా యూజ్ అవుతుందండి లీచీ ఫ్రూట్. ఓకే మ్యామ్. సో మనం లీచీ ఫ్రూట్ని మనం ఐస్ క్రీమ్స్ లాగా బయట తెప్పించుకొని ఎన్నో షుగర్స్ అవి ఇవి కలిపేసి తీసుకుంటుంటాం. సో అలా కాకుండా లీచీ ఫ్రూట్ కొద్దిగా బాదంతో చేసిన మిల్క్ ఒకటి, కొద్దిగా ఇలాచి ఒకటి మిక్సీ పట్టేసి దాన్ని మనం మంచి ఐస్ క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా పెట్టచ్చు. ఈవెన్ మనం కూడా ఒక రోజు ఒకేలాగా తీసుకోవడం ఇష్టం పడుతుంది, కొద్దిగా బోర్ పడుతుంటుంది Yes. కాబట్టి దాన్ని ఇలా కన్వర్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. Okay. కొద్దిగా మంచిగా తొందరగా స్మూత్ అవుతుందండి ఈ జ్యూస్. ఓకే మ్యామ్. రోజుకి మనం ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి. ఓకే. ఇలా జ్యూస్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా లెమన్ పిండుకోవాలి. మేడం ఎన్ని రోజుల్లో మన లివర్ వచ్చేసి డీటాక్స్ అవుతాయి, నార్మల్ అవుతుంది? మాక్సిమం డ్యామేజ్ అయింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 daysలో. ఓకే. ఎన్నో ప్రాక్టికల్ కేసెస్ చేశానండి నేను. లివర్ ma'am. ప్రాబ్లమ్స్తో కానీ, అధికంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ నేను బెస్ట్ ఫ్రూట్స్లో, అంటే ఇది ఒక బెస్ట్ ఫ్రూట్, దీనికి మించిన ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి. దానిమ్మకాయ తీసుకోమంటుంటాను నేను. సో పనసకాయ విత్తులు కూడా, పనసకాయ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది లివర్ ప్రాబ్లమ్కి. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ లీచీ ఫ్రూట్. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కాబట్టి అందరికీ తెలియదు దీని ప్రాముఖ్యత, కాబట్టి ఇది చేయడం కారణమైంది. సో మనం ఎన్నో ఫ్రూట్స్లో
క్యాన్సర్స్ని రాకుండా కాపాడే ఫ్రూట్స్లో ద బెస్టెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది లిచీ ఫ్రూట్. ఓకే. సో ఇలా జ్యూస్ మీరు చేసుకొని దీంట్లో కొద్దిగా లెమన్ పిండేసుకోవాలి, ఓకే. హాఫ్ లెమన్. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అల్సర్స్ కానీ ఉంటే మాత్రం లెమన్ వేసుకోకండి. ఓకే. లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇలా మంచిగా దీంట్లో కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్ మ్యామ్. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని మనం ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 1 అవర్ తర్వాత అయినా సరే, లేదంటే మార్నింగ్ ఏదో జ్యూస్ తాగుతుంటాం కదా బ్రేక్ఫాస్ట్కి ముందు, సో అప్పుడైనా సరే ఆఫ్టర్ దట్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా జ్యూస్ తాగడం వల్ల అండ్ మీరు గమనించండి చాలా మనం తొందరగా మనం లివర్లో మనం చాలా వరకు చేంజెస్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం యోగా కూడా చేసుకోవాలి. అధికంగా ఆల్కహాల్ తీసుకుంటున్నాం కదా, సో లివర్ని డిటాక్స్ చేస్తుంది కదా, సో డ్రింక్ చేద్దామని అనుకుంటే మాత్రం నిజంగా అది మేడం. అంటే యాక్చువల్ నేను అదే అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్. ఆల్రెడీ మేడం చెప్పారు కదా డిటాక్స్ చేసుకోవడానికి ఇంకెంతైనా తాగొచ్చు అని చెప్పేసి. సో లివర్ క్యాన్సర్స్ కానీ లివర్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా, లివర్ సెల్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే ఫ్రూట్స్లో లీచీ ఫ్రూట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో లీచీ ఫ్రూట్ వల్ల అధిక బరువు ఉన్నా తగ్గుతుంది, హై బీపీ ఉండడం వల్ల కూడా, ఎందుకంటే పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో బీపీ ఉన్నా కూడా దాన్ని నార్మల్ చేసుకోవచ్చు. అండ్ కంటి సమస్యలు యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుందండి. మన వయసు కూడా అధికంగా తెలియకుండా కూడా మనకి చాలా వరకు కాపాడుతుంది. ఇంత ప్రాముఖ్యత కలిగి ఉన్న జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ హెల్త్ని కాపాడుకుంటూ అండ్ దయచేసి చాలా వరకు యంగ్స్టర్స్లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా నేను ఒక కేసు చూశాను. జస్ట్ ఏదైనా షివరింగ్ అవుతుంది బాడీ, ఆల్మోస్ట్ 32 ఇయర్స్ ఉంటాయి ఓకే. తనకు. క్రానిక్ ఆల్కహాల్ అలవాటు అయిపోయి బాడీ మొత్తం ఇలా షివర్ అవుతుంటుంది, చెయ్యి అంతా తడిసిపోతూ ఉంటుంది చెమటలతో. సో అలాంటి పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా దానివల్ల ఎన్నో హానికరమైన ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి మనం చేస్తున్నాం తప్పు అంటే అది సరిదిద్దుకుంటే చాలా మంచిది అంటాను. సో అలాంటి ఆల్కహాల్ తీసుకునే కేసెస్లో కానీ, నర్వ్ స్ట్రెంథనింగ్ లేని కేసెస్లో కానీ ఎన్నో రకాలుగా యూజ్ అయ్యే ఈ జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే 2 ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి. ఎస్ మ్యామ్. సో ఇలా జ్యూస్ చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటే లివర్ని మన చేతులారా మనం పాడు చేసుకోకుండా లివర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ లివర్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుకోవడానికి బెస్ట్ జ్యూస్ అంటారు అనమాట. ఎస్ మ్యామ్. నిజంగా మ్యామ్. చూసారు కదండి మేడం చెప్పినట్టు మీరు రెండే 2 లీచ్ ఫ్రూట్‌ని వేసుకొని మీరు ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల 20 డేస్‌లో మేడం చెప్పినట్టు 20 డేస్‌లో మీరు లివర్ డిటాక్స్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ నార్మల్‌గా పనిచేస్తా అంటున్నారు. అలా అని చెప్పేసి మీరు లివర్ డిటాక్స్ చేస్తా అని చెప్పేసి ఎక్కువ మంది అంటే మాకు క్లియర్ అయిపోతది కదా అని చెప్పేసి ఎక్కువ మళ్ళీ మద్యపానం చేయడం మంచిది కాదు ఆరోగ్యానికి. సో మీరందరూ కంపల్సరీ అంటే డిటాక్స్ చేసుకోవడానికి, ఆరోగ్యవంతంగా ఉండడానికి మీరు ఈ జ్యూస్ రెగ్యులర్‌గా తాగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం అంటే మద్యపాన ప్రియులకు అని చెప్పాలి. అలా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి రెమెడీ అయితే చెప్పారు. థాంక్ యూ. నమస్తే.